నమస్తే, నేను లక్ష్మి. నాడీ వ్యవస్థ గురించి గత కొన్ని ఎపిసోడ్లు మనం ప్రసారం చేస్తూ ఉన్నాము. అయితే ఎపిసోడ్స్ కింద కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొన్ని పాజిటివ్‌గా వస్తున్నాయి, కొన్ని నెగెటివ్‌గా కూడా వస్తున్నాయి. అయితే మనతో స్టూడియోలో దిలీప్ గారు ఉన్నారు. ప్రస్తుతం నాడీ వ్యవస్థ గురించి, అలాగే దాని పనితీరు గురించి, అలాగే చికిత్స గురించి అడిగి తెలుసుకుందాం. అలాగే చివర్లో వచ్చిన కామెంట్స్ గురించి కూడా ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం మరి. నమస్కారం దిలీప్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. ఓకే. అయితే మన ఎపిసోడ్స్‌కి రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది. అవును. కింద కమెంట్స్ గుడ్, బ్యాడ్ 2 వస్తున్నాయి. సో, దాంట్లో మనము ఈరోజు కొన్ని బ్యాడ్ కమెంట్స్ అంటే నెగెటివ్‌గా పెట్టారు. సో, ఆ కమెంట్స్ కూడా తీసుకుందాం మనం. ఓకే. సో, స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాడీ వైద్యం అంటే ఏంటి? అంటే నాడీ వ్యవస్థ అనేది ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్‌కి అగెనిస్ట్‌గా, ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్, ఇప్పుడున్న ఈ అలోపతి సిస్టమ్‌కి అగెనిస్ట్‌గా ఉండింది. అయితే సింపుల్‌గా నేను చాలా సార్లు చెప్పిన ఒక ఆన్సర్ బాగా మైండ్‌లో మీరు ఒకసారి గుర్తించుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. నాడీ వ్యవస్థ గొప్పతనం ఏంటనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా చూడండి, ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. అలోపతి టర్మ్స్ ఈ మోడర్న్ సిస్టమ్ వచ్చేసి 175 ఇయర్స్ అవుతుంది. ఒకసారి మైనస్ చేస్తే అప్పుడున్న వైద్య విధానం ఏంటి? అప్పుడున్న టెస్టులు ఏంటి? అప్పుడున్న పరీక్షలు ఏంటి? ఎలాంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా పెద్దగా లేనప్పుడు రోగాలని ఎలా గుర్తించేది? ఒక్కసారి క్వెషన్‌కి ఒకటికి 10 సార్లు ఏసుకోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే 2025 సంవత్సరాలంటే దాదాపు 1900 చేంజ్ 1900 చిల్లర సంవత్సరాల నుంచి ఒక నాడీ వ్యవస్థను బేస్ చేసుకొని మాత్రమే రోగులకు ట్రీట్మెంట్ చేసేది. వాత పిత్త కఫ కాకుండా పంచభూత తత్వాన్ని గూడంగా నాడీ వ్యవస్థలో చూసి వైద్యం చేయడం జరుగుతుంది. వైద్యం ఎక్కడ చేస్తారండి? హెడేక్ వచ్చిందంటే సిటీ స్కాన్ కాదండి చేయాల్సింది. హెడేక్ రూట్ కాజ్ ఏంది? హెడేక్ ఎందుకు వస్తుంది? ఆ హెడేక్‌కి కారణాలేంటి? మైగ్రేన్ అని చెప్తారు చాలామంది. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు లైట్ ఎందుకు చూడట్లేదు? ఈ ఈ సైన్స్‌కి లైట్‌కి సంబంధం ఏంటి అసలు? మన చూపు లైట్ అంటే మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళు లైట్ చూస్తే ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు హెడేక్ ఎక్కువవుతది? డే టైమ్‌లో వాళ్ళు బయట తిరగడానికి కూడా ఎందుకు ఇన్‌కన్వీనియన్స్‌గా ఫీల్ అవుతారు? ఇవన్నీ రూట్ కాజ్ చూస్తే ఇండైజెషన్ వల్ల మాత్రమే మైగ్రేన్ అనేది వస్తుంది. మైగ్రేన్ హెడేక్ అనేది జీర్ణ వ్యవస్థలో సమతుల్యం వల్లనే హెడేక్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే హెడేక్‌కి సంబంధించింది గాల్ బ్లాడర్, లివర్ ఈ 2 డైజెషన్‌ని ఇంప్రూవ్ చేసేవి కాబట్టి మనం రూట్ కాజ్‌లో ట్రీట్మెంట్ చేస్తాం. ఎలాంటి స్కానింగ్ అవసరం లేదండి. వాళ్ళ జీర్ణశక్తి బాలేదు, వాళ్ళ జీర్ణ వ్యవస్థ బాలేదు కాబట్టి వాళ్ళ జీర్ణ వ్యవస్థని సరిచేయడమే ఇక్కడ నాడీ యొక్క వైద్య విధానం. నాడీ వ్యవస్థలో నాడి చూసి ఒకరికి మైగ్రేన్ ఉంది అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు లివర్ అండ్ గాల్ బ్లాడర్‌లో ఇంబాలెన్స్ ఉంది. అక్కడ రూట్ కాజ్‌లో ఏం చేయాలి? వాళ్ళకి స్లీపింగ్ ఏం ప్రాబ్లమ్ ఉంది? వాళ్ళు ఏ టైంకి తింటున్నారు? ఏ ఏ టేస్ట్ తింటున్నారు వాళ్ళు? ఏ టేస్ట్ ఎక్కువ తింటున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ పసిగట్టి, నాడి చూసి ఇవన్నీ గుర్తించి వాళ్ళకు ఒక అడ్వైస్ చేయడం జరుగుతుంది. మీరు ఈ టైంలో తినడం కరెక్ట్ కాదు. దాని టైమింగ్ సరిచేస్తాం. ప్లీజ్ ఈ టేస్ట్ తినడం కాదు, ఈ టేస్ట్ వదిలేయమని చెప్తాం. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చెప్పడమే కాకుండా టేస్ట్ చెప్పడం అవుతుంది. లైఫ్ స్టైల్ చెప్పడం అవుతుంది. ప్లస్ వాళ్ళ నాడీ వ్యవస్థలో ఇంకా ఎక్కడైనా వాళ్ళు నిద్ర లేకుండా ఏమన్నా పని చేస్తున్నారా? హార్డ్ వర్క్ చేస్తున్నారా? ఇవన్నీ రూట్ కాజ్‌లో వాళ్ళని పసిగట్టి అప్పుడు మనం వాళ్ళకు వైద్యం చేయడం జరుగుతుంది. నాడి మాత్రమే చూసి రోగం మూలం ఎక్కడుందనేది కూడా మరి కనుక్కొని మరి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఆయుర్వేదంలో. కాబట్టి ఈ మోడర్న్ సిస్టమ్‌కి ఆపోజిట్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడున్న సిస్టమే పెద్ద గొప్పది అని అనుకుంటే కాదు. కొంతమంది నా దగ్గరకొచ్చే పేషెంట్స్ గూడంగా చెప్పుకోకూడదు. హెడేక్ అని చెప్పేసి వస్తే బ్రెయిన్ సిటీ స్కాన్ తీస్తున్నారు. హెడేక్ ఇక్కడ గాల్ బ్లాడర్ ఛానల్ ఉంటుంది. యాక్యుపంక్చర్‌లో కూడా చూస్తే ఇక్కడ గాల్ బ్లాడర్ ఛానల్ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ ఛానల్‌లో మనము ఏదైనా జెండు బామ్ రాయాలనుకుంటే ఏం చేస్తాం ఇక్కడ? ఇక్కడ ఇలా రాసుకుంటాం అన్నమాట. బ్రాహ్మణ్స్ చూస్తే గంధం రాస్తారు ఇక్కడ. అంటే వాళ్ళ మంత్ర ఉచ్చారణకి బాడీ ఓవర్ హీట్ అవుతుంటదన్నమాట. వాళ్ళు పలికే బీజాక్షరాల్లో ఓవర్ హీట్ అవ్వడం వల్ల గంధంని ఇక్కడ రాస్తే చలువ అవుతదన్నమాట. గాల్ బ్లాడర్‌కి రాసినప్పుడు వాళ్ళ మంత్ర ఉచ్చారణ మంచిగా వస్తుంది. ప్లస్ హై ఎనర్జీని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఒక మంత్రం చెప్పేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేటివి కూడా చాలా హై లెవెల్ పెరుగుతాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి, కూల్ చేసేదానికి ఇక్కడ గాల్ బ్లాడర్ దగ్గర గంధం పూస్తారు. గంధం పూస్తుంటే బాడీ మెమరీ పవర్ అంతా కూడా కూల్ అవుతుంది. అంటే చాలా చిన్న చిన్న రెమెడీస్ ఏవి కానీ చాలా డీప్ అయిన మెసేజెస్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ గుర్తించుకోకుండా హెడేక్ వచ్చిందంటే సిటీ స్కాన్, అంటే కడుపు నొచ్చిందంటే అబ్డమిన్ స్కాన్, ఇలా ప్రతిదీ స్కాన్ చేయడం వల్ల అక్కడ బిజినెస్ జరుగుతుంది తప్ప సొల్యూషన్ జరగట్లే. కాబట్టి వాళ్ళ సిమ్టమ్స్ బేస్ చేసుకొని
వాళ్ళ రూట్ కాస్లో ఎక్కడ ప్రాబ్లం ఉందని చూసి నాడీ వ్యవస్థలో చూసి ఆ రూట్కి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. హెడేక్కి ఎలాంటి మెడిసిన్స్ ఉండవు ఆయుర్వేదలో. రూట్ కాస్కి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందో వ్యాధి అనేది పర్మనెంట్గా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది నాడీ వ్యవస్థ చెప్పేది. ఓకే.